రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చనిపోయినటువంటి ఘటన అందరికీ తెలిసిందే. వారి జీవితాలు ముగిసిపోవడం హృదయ విదారకరంగా మారింది. ఒకే కుటుంబంలో 3 మరణాలు ఆ కుటుంబాన్ని జీర్ణించుకోలేని విధంగా చేస్తుంది. కుటుంబ సభ్యులు కాదు, ఇప్పుడు ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. తాజాగా మరొక వీడియో బయటకు వచ్చింది. తమ తల్లితో ఎంత ప్రేమగా అనుబంధాన్ని పంచుకుంటున్నారో చూపించేటువంటి ఒక వీడియో. అమ్మపై వారి ప్రేమను గుర్తు చేస్తుంది ఒక వీడియో. అమ్మను ఆ కుమార్తెలు ఆ యొక్క అమ్మకు సర్ప్రైజ్ ఇస్తూ అక్కడ సరదాగా గడుపుతున్నటువంటి దృశ్యాలు ఆ వీడియోలో మనకు కనిపిస్తున్నాయి. కన్నీరు పెట్టించేటువంటి ఘటన. చనిపోవడానికి ముందు, ప్రమాదం జరగడానికి ముందు ఇంట్లో ఆ యొక్క పిల్లలు తమ తల్లితో ఆటపాటలతో సందడి చేస్తూ ఆ యొక్క తల్లితో ప్రేమ అనుబంధాలను పంచుకుంటూ గడిపినటువంటి క్షణాలవి ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. తమ తల్లి బొమ్మను గీచి సోఫాలో కూర్చొని ఉండగా అమ్మ వీడియోలో చూసినట్టుగా మనకు కనపడుతుంది. తన వెనక నుంచి వచ్చినటువంటి పిల్లలు సర్ప్రైజ్గా కళ్ళు మూసి ఇద్దరు చెల్లెలు పక్కన నిలబడి ఆ దృశ్యాన్ని చూడడానికి ఉవ్విలూరిపోతున్నటువంటి దృశ్యాలు. అమ్మ కళ్ళు తెరిచి తర్వాత తాను గీసిన ఆ ప్రాణం పోసినటువంటి పెన్సిల్ బొమ్మను అమ్మ చేతిలో పెట్టింది ఆ యొక్క కూతురు. ఒక క్షణం అమ్మ వాటిని చూసి భావోద్వేగానికి గురైంది. కళ్ళల్లో చిన్నగా నీరు కూడా తిరిగింది. తమ బిడ్డలు తన బొమ్మ గీసి ఇవ్వడంతో ఎంతో మురిసిపోయింది ఆ తల్లి. ఆ మాతృమూర్తికి గిఫ్ట్ ఇచ్చాక ఆ ముగ్గురి కళ్ళల్లో దాగినటువంటి సంతోషాన్ని ఆపడం కూడా ఎవరి తరం కాలేదు. తన అమ్మ కోసం స్వయంగా వేసినటువంటి పెన్సిల్ స్కెచ్ దాన్ని చూసి ఆ తల్లి ముఖంలో కనిపించినటువంటి ఆనందం నిజంగా అద్భుతం. ఇప్పుడు ఆనందం లేకుండా పోయింది ఈ ప్రమాదం తర్వాత. ఆ వీడియో వారి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏ రకంగా ఉంటుందో తెలియజేస్తుంది. తల్లిపై వారికి ఉన్నటువంటి గౌరవం, ప్రేమకు అద్దం పడుతుంది ఆ వీడియో. చివరికి ఆ వీడియోనే తల్లి కూతుళ్ళ అనుబంధానికి శాశ్వత చిరునామాగా మారింది, చివరి వీడియోగా మారింది.